హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము డిమార్ట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే మా దగ్గర వైజాగ్ ఇక్కడ వైజాగ్లోనైతే చాలా అంటే చాలా పెద్ద వర్షం అయితే అప్పుడే పడి ఆగిపోయింది. ఆగిన తర్వాత మేము డిమార్ట్కి అయితే వెళ్దామని అనుకున్నాము. మా అమ్మ అయితే అడిగింది డిమార్ట్కి రా అనేసి అని చెప్పి, వదిన అమ్మ బతిమలాడితే నాకు ఐస్ క్రీమ్ కొంటానంటే వస్తానని చెప్పేసి డిమార్ట్కి అయితే బయలుదేరాము. డిమార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటి బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్స్ ఇవి ఇక్కడ ఏం కనిపిస్తే అవే తీసుకున్నాను అనమాట. ఇంకా ఊరుకోవట్లేదు చెయ్యి మాత్రాన. ఇంకేది చూస్తే ఇంక అదే పట్టుకొని తినడం, చేయడం, తిరగడం అని. మా అమ్మ ఒకటి అడిగితే నేను ఇంకొకటి చూస్తున్నానని ఇలా అయితే అన్నీ ఒక్కొక్కటి కొంటూనే వస్తున్నాము. కొన్ని దగ్గర ఏమోనా ఇడ్లీ నొక్క తీద్దామనేసి అని చెప్పి అన్నది మా వదిన. అంటేనే నేనన్నాను సరే అయితేనే సరే, అంటే ఏ నొక్క వేస్తుందని తెలుసా అక్కడ, తీసుకోని అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇది ఇడ్లీ నొక్క కాదనేసి అని చెప్పి, కానీ అది ఎర్ర నొక్క అంట. అయితే నేను మర్చిపోయి ఇడ్లీ నొక్క అనుకొని అది తీసుకొనేసి అని చెప్పాను. ఇక్కడ నేను ఏం వెతుకుతున్నానంటే యాలకులు వెతుకుతున్నాను అనమాట. మా అమ్మగారు యాలకులు తీసుకురమ్మంటే నిన్న జీలకర్ర ప్యాకెట్ పట్టుకెళ్ళాను. జీలకర్ర తీసుకురమ్మంటే వాము అడిగితే జీలకర్ర పట్టుకెళ్ళాను అనమాట. నాకు ఇలా చెప్తుంటే పంచదార కూడా 2 కేజీలు, అది 2 కేజీలు అంటే ఒక చేత నేను ఎత్తలేకపోయినా. అంటే నేను ఎలా ఉన్నానో మీకు కూడా చూస్తున్నారు కదా. సో అలాగా నేను ఏం తీసుకోవాలని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాను, కానీ డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల నేనేమి చెప్పలేకపోతున్నాను. కానీ ఇక్కడ చాక్లెట్స్ కోసం అని వచ్చాను ఇటు సైడ్. కానీ సోప్స్ సైడ్ ఏమైనా మా అమ్మాయిలు తీసుకోమంటే సోప్స్ తీసుకున్నాను అనమాట. అన్నీ తీసుకుంటున్నాను, కానీ చాక్లెట్, నాకు ఐస్ క్రీమ్ ఎప్పుడు కొంటారని చెప్పి నేను ఒకటే గోల. ఈ బొమ్మ నచ్చి నాకైతే నిజంగానే ఇక్కడ షూట్ చేయొద్దు, వీడియోస్ ఫొటోస్ తీసుకోవద్దని అన్నారు. కానీ మనం వింటామా? పక్కన వాళ్ళకి తెలియకుండా ఫోన్ పెట్టి ఇలా షూట్ చేసుకున్నాను. బొమ్మ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది, ముద్దుగాన. సో అక్కడి నుంచి పోయి ఇంకా వెంటనే ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాము. ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడి నుంచి ఇలా షాప్ అయిపోయిన తర్వాత డిమార్ట్ నుంచి బయటికి ఇలా వచ్చేసి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా క్లైమేట్ కూడా చల్లగా కూల్గా ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఫాస్ట్గా తినేది. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.